దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. అలాగనే 79వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు దేశానికి ఎలా స్వాతంత్రం ఇచ్చే విషయంలో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడో, మనుషులమైన మనందరి పట్లను అలాంటి అధికమైన ఆసక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేశం అంటేనే మనం కనుక మనకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రంలో మన దేవుణ్ణి స్వేచ్ఛగా ఆనందంగా మనం సేవించవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు, ఆయన వెంబడించవచ్చు. ఈ సందర్భంలో టుడేస్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం, సామెతల గ్రంథములో నుంచి 4వ అధ్యాయంలో 10వ వాక్య భాగంలో 2వ భాగం. నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు, నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవుడు మనకు దీర్ఘాయుష్ను అనుగ్రహించేవాడు. మన బతుకు దినములు అధికములగును అన్నాడు దేవుడు. కనుక మన ఆత్మీయ జీవితంలో దుష్టుడు మనల్ని ఎప్పుడూ శోధిస్తూ ఉంటాడు. ఇదే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికముగా అన్నాడు దేవుడు. కనుక మనల్ని ఎప్పుడు సాతానుడు మభ్యపెట్టి మోసం చేసి, మనల్ని గలిబిలి చేసి, మనల్ని కృంగచేసి, మన ఆయుష్ విషయంలో మనల్ని కంప్లీట్గా డిసప్పాయింటెడ్లోకి తీసుకెళ్తాడు. దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును, నువ్వు జీవించు సంవత్సరములు అధికములగును అన్నాడు. అలాగనే మనకు దీర్ఘాయువును అనుగ్రహించే దేవుడు. మీకున్న పరిస్థితులలో, మీ ఆత్మీయ ప్రయాణంలో, మీ ఆరోగ్య విషయంలోనైతేనేమి, ఆర్థిక విషయంలోనైతేనేమి, పరిచయలున్న సేవకులైతే సేవా విషయంలో అయితేనేమి, మీరు మీ ఆయుష్ విషయంలో, మీరు జీవించే కాలం విషయంలో మీరు చాలా డిసప్పాయింటెడ్గా ఉండవచ్చు. మేము దేవుని ఆశీర్వాదము చూడగలమా, దేవుని మేళ్లను చూడగలమా, దేవుని సహాయం చూడగలమా అని సందిగ్ధతలో ఉండవచ్చు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని బట్టి మీ జీవితంలో అద్భుతమైన కార్యమును దేవుడు చేయనే ఉన్నాడు. యోబు గ్రంథములు కూడా 5వ అధ్యాయములో నుంచి మనము 26వ వాక్యంలో 2వ భాగం చూస్తే, పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధికి చేరదవు. కనుక దేవుడు నీకు పూర్ణ ఆయుష్ను, దీర్ఘాయుష్ను అనుకరించేవాడు. వృక్షాయుష్మంతా ఆయుష్ను దేవుడు నీకు అనుకరించేవాడు. కనుక మీరు కృంగిపోకండి. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని, దేవుని వాగ్దానములో నుంచి మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయాలి. కనుక దేవుడు నిజంగా నీకు వృక్షాయుష్యం అంతా ఆయుష్నిస్తాడు. నీవు జీవించు సంవత్సరములు అధికమవుతాయి. మరణ భయము చేత దుష్టుడు మనల్ని కృంగ చేయవచ్చు. కానీ అలాంటి మరణదూతను దేవుడు బంధించి, నీ కాలములో, నీ ఆయుష్ విషయంలో, జీవించు కాలంలో దేవుడు తన కృపను మెండుగా అనుకరించి నీకు సహాయం చేయను గాక. దేవుడు ఈ మాటలు మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఇది నా వాగ్దానం, ఇది నా వాక్యం కొరకై స్తుతిస్తూ, నీవు దీర్ఘాయుష్మంతుడగుదు అన్న నీ మాట మా ఎడల నెరవేర్చబడును గాక. దుష్టుని ప్రతిక్రియలన్నీ నిర్మూలమగును గాక. యేసు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.